పెద్దపులి సంచారం రోజుకొక ఏరియాకు తిరుగుతూ తూర్పుగోదావరి జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. జనం తిరిగే ప్రాంతంలోనూ కంటపడ్డంతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం పెద్దపులి రాజనగరం మండలం రఘునాథపురం ఏరియాలో సంచరిస్తున్నట్టుగా అటవీశాఖ అధికారులు అంచనా వేశారు. ఒక దూడపై అటాక్ చేయడం, ఘటనా స్థలంలో పాదముద్రలు ఉండటాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పెద్దపులిని సజీవంగా పట్టుకోవడానికి ఢిల్లీ, పూణే ప్రాంతాల నుంచి నిపుణుల బృందాన్ని తీసుకునొచ్చారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాస్, బోన్లు కూడా ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రైతులను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో రోజుకొక చోటకు మారుతూ పెద్దపులి భయభ్రాంతులకు గురి చేస్తున్నది. అయితే ఒక్కసారిగా సీతానగరం నుంచి అంటే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం కొండేపూడి వచ్చిన పెద్దపులి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తొర్రేడి గ్రామానికి వచ్చింది. తొర్రేడి గ్రామం నుంచి వెంకటానగర్ గ్రామానికి వెళ్ళింది. తర్వాత నిన్న గాడాల గ్రామానికి వెళ్ళి ఈరోజు చూసినట్లయితే అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ సంబంధించి రఘుదేవపురానికి సంబంధించి ఇక్కడ రఘునాథపురం దగ్గరికి రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఇక్కడికి వచ్చి ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీని మీద ఈ పులిని పెద్ద పులిని ఏ రకంగా పట్టుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, దీన్ని లేకపోతే ఒకవేళ తరిమి కొట్టడానికి అన్న చర్యలు తీసుకుంటున్నారా అనేది అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఈ పెద్ద పులిని పట్టుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సార్, ఇది గత 13 రోజులుగా ఈ యొక్క పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇది మనకి ట్రావెల్ చేస్తుంది. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మనకి మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి సుమారుగా ఒక 3 నెలల కాలం అవుతుందని చెప్పేసి వాళ్ళ అధికారులు తెలియజేస్తున్నారు. ఇది 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది ఇప్పటి వరకు. 600 కిలోమీటర్ల ట్రావెలింగ్లో కూడా ఈ వైల్డ్ లైఫ్ వాళ్ళు కూడా కంటిన్యూ అవుతున్నారు. దీన్ని ట్రాక్ చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ట్రాక్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఎవరికి ఎలాంటి హాని చేయలేదు, మనుషుల్ని ఎక్కడ అటాక్ చేయలేదు. 600 కిలోమీటర్ల ట్రావెలింగ్లో కూడా దీని జర్నీలో ఎక్కడ కూడా మనుషుల్ని ఎక్కడ గాయపరిచినట్టు కానీ, మనుషుల్ని అటాక్ చేసినట్టు కానీ ఎక్కడ పరిస్థితులు లేవు. కాకపోతే దీని ఆహారం కోసం పశువులను వేటాడి తినడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకు 13 రోజుల నుంచి ఈ యొక్క తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉంది. మొన్న లాస్ట్ సాటర్డే వచ్చేసరికి ఈ యొక్క తొర్రేడులో 3 పశువులను చంపేసి అందులో ఒక చిన్న దూడను తీసుకుని వెళ్ళిపోయి ఆహారంగా కూడా తీసుకుని వెళ్ళింది. సాటర్డే నైట్ ఆహారం తీసుకుంది. మళ్ళీ అప్పటి నుండి కూడా సీతానగరం మండలం, కోరుకొండ మండలంలో కూడా అది జర్నీ చేసుకుంటూ వచ్చి నిన్న సాయంత్రం అంటే మంగళవారం సాయంత్రం మనకి ఇక్కడ ఎస్వీబీసీ దగ్గర మళ్ళీ అది అక్కడ డైరెక్ట్గా కూడా చాలామంది వీడియోలు కూడా తీశారు. ఎస్వీబీసీ దగ్గర కళ్యాణ మండపం దగ్గర గోడ దూకి రావడం జరిగింది. ఇప్పుడు రాత్రి రీసెంట్గా అంటే మంగళవారం రాత్రి తెల్లవారుజామునే మనకి బుధవారం తెల్లారితే బుధవారం అనగా కూడా ఇక్కడ రఘునాథపురం, రాజానగరం మండలంలో రఘునాథపురంలో కూడా ఇక్కడ ఒక గేదెను చంపేసి రక్తం తాగేసి వెళ్ళిపోవడం జరిగింది. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా దీని మీద అప్రమత్తంగా ఉన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాని ప్రకారం చూస్తే ఇప్పుడు ఇవన్నీ కూడా దీన్ని ఏదో విధంగా మనం పట్టుకుని పులిని, ఇది అరుదైన జాతి, ఇది 4000 పులులు మాత్రమే భారతదేశం మొత్తం మీద ఉన్నాయి. ఇలాంటి దీన్ని సంరక్షించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది, దాని బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఒక పక్కన ఆ బాధ్యత తీసుకుంటూ రెట్టింపు బాధ్యత కూడా ప్రజలకు ఎవరికి కూడా హాని జరగకూడదనే విధంగా అధికారులు, ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రధానమంత్రి గారి ఆఫీసు నుండి కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. దీన్ని ఏదే విధంగా పట్టుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తీసుకుని వెళ్ళి సురక్షితంగా ఫారెస్ట్లో విడిచిపెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సార్, పూణే నుంచి ఎవరైనా వచ్చారు? ఆ చర్యలు తీసుకోవడంలో భాగంగా కూడా ఇప్పుడు దీనికి మత్తు ఇచ్చి దీన్ని షూట్ చేసి అంటే గన్ ద్వారా మత్తు ఇవ్వడానికి ఆ యొక్క ప్రొసీజర్ అంతా చేయడానికి ఎక్స్పర్ట్స్ ఏదైతే ఉన్నారో, వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా పూణే నుంచి ఒక టీం ఆల్రెడీ రాత్రి 10 గంటలకే బయలుదేరడం జరిగింది. వాళ్ళు ఈరోజు 3 గంటలకల్లా కూడా ఇక్కడ రీచ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి కాబట్టి షూట్ చేసే గన్స్ అయ్యి ఫ్లైట్లో యాక్సెప్ట్ చేయలేదు. రాత్రి అంతా కూడా ట్రై చేసామంతా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు PCCF కానీ లేకపోతే CCF కానీ మొత్తం ట్రై చేశారు. ట్రై చేస్తే కూడా వారు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ అది విఫలమైంది. ఎందుకంటే గన్స్ ఈ యొక్క మన ఫ్లైట్లో క్యారీ చేయకూడదనే నిబంధన ప్రకారం కూడా, ATS వారి నిబంధన ప్రకారం కూడా వాళ్ళ ఫ్లైట్లో రావడానికి వీలు లేకపోవడం వల్ల వాళ్ళు బై రోడ్డు రాత్రే స్టార్ట్ అవ్వడం జరిగింది. బై రోడ్డు రాత్రి స్టార్ట్ అయ్యారు కాబట్టి ఇక్కడ 3 గంటలకల్లా రీచ్ అవుతారు. అలాగే ఢిల్లీ నుంచి ఒక టీం వస్తుంది. దానికి కావాల్సినటువంటి ఏదైతే ఈ టైగర్ ఉందో, టైగర్ వెయిట్, టైగర్ ఏజ్ని కూడా పరిగణలో తీసుకుని దానికి కావాల్సిన మెడిసిన్స్ అంతా తయారు చేసుకుని రెడీగా పెట్టుకున్నారు. ప్రజలు ఎవరు కూడా, రైతులు కానీ పొలాల్లోకి, తోటల్లోకి వెళ్ళవద్దు, అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అప్పటి వరకు కూడా అని చెప్పేసి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజానగరం.
మరొకవైపు జనగామ జిల్లాకు టైగర్ టెన్షన్ పట్టుకుంది. బచ్చన్నపేట మండలంలోని గ్రామాల్లో దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేశారు ఫారెస్ట్ అధికారులు. సిద్దంకి, చంపక్ హిల్స్ ప్రాంతాల్లో పులి కోసం ట్రాప్ బోన్లు ఏర్పాటు చేశారు. గత 20 రోజులుగా యాదాద్రి, సిద్దిపేట, జనగామ జిల్లా పరిధిలో టైగర్ సంచరిస్తోంది. జనవరి 16న యాదాద్రి జిల్లా రాజాపేట మండలంలో పులి ఆనవాళ్లు గుర్తించారు. 2 రోజుల క్రితం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ పరిధిలో పులి పాదముద్రలు కనిపించాయి. నిన్న రాత్రి ఆలేరు మండలం శ్రీనివాసపురంలో పులి అడుగులను గుర్తించారు అధికారులు. ఆలేరు మండలం సరిహద్దుగా ఉన్నటువంటి జనగామ జిల్లాలోకి పులి వెళ్లే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పులిని బంధించేందుకు 3 ట్రాప్ బోన్లు, 25 ట్రాప్ కెమెరాలు, థర్మల్ డ్రోన్ కెమెరాలతో పాటు పులిని గాలించేటువంటి పనిలో ఉన్నాయి ట్రాకింగ్ బృందాలు. మన బచ్చన్నపేట గ్రామ శివారులో పెద్ద పులి తిరుగుతుందట. తెల్లందనక బాయిల కాడికి ఎవరు పోవద్దు. పొద్దు ఒడిసినాక బాయిల కాడికి పోయి పాలు ఇంటికి వచ్చుకోవాలి. అది కూడా ఊతది ఆఖరికి మన బచ్చన్నపేట గ్రామ శివారులో పెద్ద పులి తిరుగుతుందట. జనగామ జిల్లాకు టైగర్ టెన్షన్ పట్టుకుంది. బచ్చన్నపేట మండలంలో గ్రామాల్లో దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. సిద్దంకి, చంపక్ హిల్స్ ప్రాంతాల్లో పులి కోసం ట్రాప్ బోన్లు కూడా ఏర్పాటు చేశారు. గత 20 రోజులుగా యాదాద్రి, సిద్దిపేట, జనగామ జిల్లా పరిధిలో టైగర్ సంచరిస్తోంది. జనవరి 16న యాదాద్రి జిల్లా రాజాపేట మండలంలో పులి ఆనవాళ్లు గుర్తించారు. 2 రోజుల క్రితం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ పరిధిలో పులి పాదముద్రలు కనిపించాయి. నిన్న రాత్రి ఆలేరు మండలం శ్రీనివాసపురంలో పులి అడుగులను గుర్తించారు. ఆలేరు మండలం సరిహద్దుగా ఉన్నటువంటి జనగామ జిల్లాలోకి పులి వెళ్లే అవకాశం ఉంటున్నట్టుగా భావిస్తున్నారు అధికారులు. పులిని బంధించేందుకు 3 ట్రాప్ బోన్లు, 25 ట్రాప్ కెమెరాలు, థర్మల్ డ్రోన్ కెమెరాలతో పులిని గాలించే పనిలో ఉన్నాయి ట్రాకింగ్ బృందాలు.